విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ నైట్ అధునాతన మహేంద్రజాల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రపంచ ప్రఖ్యాత మహేంద్రజాలికుడు డాక్టర్ బిఎస్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం, ఇండియన్ మ్యూజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవ సందర్భాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ మహేంద్రజాలికుడు పిసి సర్కార్ జయంతి అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ మహేంద్రజాలికుడు పిసి సర్కార్ జయంతి అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవ గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ ఏడాది ఉత్సవానికి పిసి సర్కార్ తనయుడు జూనియర్ పిసి సర్కార్ కు స్వర్ణాభిషేకం, జీవన సాఫల్య పురస్కారం, ప్రపంచం నలుమూలల నుంచి ఏడ్చి కూర్చిన ఇంద్రజాల నిపుణుల అబ్బురపరిచే అబ్రకదబ్రా ప్రదర్శనల నడుమ ఈ అవార్డుల దినోత్సవం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టిస్ట్ ధనుంజయ్ మాట్లాడుతూ అసిల్మెట్ట రమా టాకీస్ రోడ్డులో ఉన్న ధనుంజయ్ అవార్డ్స్ అండ్ గిఫ్ట్ షాప్ లో ఉచిత పాసులు తీసుకోవాల్సిందిగా కోరారు. పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అంటే మ్యాజిక్ లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముఖ్య వ్యక్తి ఆయన మాత్రమే మన భారతదేశంలో. సో ఆ నేపథ్యంలో మ్యాజిక్ అనేది ఒక ఇల్యూజను, అంటే మనం అనుకున్నది హస్తలాభం మీద చూపిస్తుంటాం. చూపించి ప్రజల్లో దాని మీద ఒక అవగాహన కల్పించి అది ఎవరైనా చేయగలరు, ఎవరు ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు చేయగలరు. ఇది ఎవరు సొంత ఆశ్చర్యం కాదండి. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలనే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలనే దృష్టి ఉండాలి, దానికి సమయాన్ని కట్టించాలి, అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ నేపథ్యంలో ఈ కళ పట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మన దేశంలో మూఢనమ్మకాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. మనిషి యొక్క మేధస్సు పెరుగుతుంటే మూఢనమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆకాశం మీదకి వెళ్ళినటువంటి విజ్ఞానవంతులు, సైంటిస్టులు తిరుపతికి వెళ్ళి నమస్కారం పెడితే తప్ప ఆడ పని చేయరు. అది కరెక్టా కాదా అనేది మనం కామెంట్ చేయకూడదు, కానీ ఎవరి నమ్మకాలు గౌరవిస్తాం కాబట్టి. సో దేర్ఫోర్ మనకి సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు, బాల్య వివాహాలు కానీ, లేకపోతే ఈ మత్తు పదార్థాలు సేవించడం కానీ, లేకపోతే మత్తు పదార్థాలతో ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మ్యాజిక్ చాలా సహకరిస్తుంది అని నమ్మి జన చైతన్య వేదిక దానికి చాలా మంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన నగరానికి చెందినటువంటి యువకుడు, ఇంద్రజాలికుడు, మరి ఆయన స్థానం ఇప్పుడు విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూట్యూబ్లో బేస్ ఉంటే మీ ఓపెన్ చూడొచ్చు. ఆయన దుబాయ్ చాలా దేశాలకు తిరిగి వచ్చారు. కాబట్టి ఆయన ప్రతి ఏడాది దీన్ని ఇండియన్ మ్యాజిక్ అకాడమీలో పెట్టి ఒక ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఏజ్ రేట్ మేము సుమారు 40 సంవత్సరాల క్రితం తెలుసు. సబ్మహల్ గారికి ఈయన మ్యాజిక్ చెప్పేవాడు. ఏమైనా కానీ చదువుకునేటప్పుడు రుమాలు తీసి అనేవాడు. మేము రుమాలు ఎక్కడ పోయిందని ఫ్యాషన్ అనొచ్చు. సో అట్లాగా అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలు దీని మీద మరి ఆయన ఆఫీస్కి వెళ్ళారో లేదో సుమారు 10 నుంచి 20 లక్షల రూపాయలు విజయం కనబడుతుంటారు. అంతా దానికోసం త్యాగం చేసి, ఆయన దర్శనం కూడా త్యాగం చేసి నేర్చుకొని విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో మ్యాజిక్ దృక్పథంలో చూపించాలనేది ఆయన విజయం. అందుకు తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి 23వ తారీఖు ఎందుకు చేస్తున్నాం మనవి చేశారు మీకు. అట్లాగే సీనియర్ పిసి సర్కార్ యొక్క వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు. ఎవరెవరు ఎంతమంది వస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ మెజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన వైజాగ్లో 23వ తారీఖు పెడుతున్నారు. అది నవ్వుతో భవిష్యత్తులా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్యాబ్లెట్ కనిపిస్తుందండి. ఇందులో ప్రజెంట్ పిసి సర్కార్ ఎవరైతే జూనియర్ అని చెప్పేసి, ఇప్పుడు యాక్చువల్ జూనియర్ అంటారు కానీ ఈయన వయసు 78 సంవత్సరాలు అండి. తాజ్మహల్ మాయం చేసింది, తర్వాత ట్రైన్ వ్యానిష్ చేసింది, అవన్నీ కూడా ఈయన. వీళ్ళ తండ్రి గారు 70s జపాన్లో మ్యాజిక్ చేస్తూ చనిపోయినారు. మరి ఆయన తర్వాత ఆయన పేరుని వాడుతూ మళ్ళీ సేమ్ ఇద్దరిది ఒకటే పేరు కాబట్టి ఆయన సీనియర్ అయితే ఈయన జూనియర్ అంటే చిన్న అబ్బాయి కాదు. ఈయన మనందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరికీ ప్రముఖంగా తెలిసిన ఇండియన్ లెజెండరీ మెజిషియన్ పిసి సర్కార్ అండి. ఈ వ్యక్తికి ఆ రోజు స్వర్ణాభిషేకం, బంగారంతో అభిషేకం అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని
నిర్వహించడం జరుగుతుంది. ఆయన సన్మానించడం జరుగుతుంది కళాభారతి వేదిక ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటలకి. సామ్రాజ్ అని చెప్పేసి కేరళ అండి. ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ హర్రర్ మెజిషియన్. ఈయన కేరళ నుంచి వస్తున్నారు. అలానే కేఎస్ రమేష్ అని చెప్పి బెంగళూరు అండి. ఈయన చాలా సినిమాల్లో కూడా మేము పుష్పక విమానం సినిమాలోని కమల్ హాసన్ తర్వాత ఆవిడ అమలాకి తండ్రిగా చేసిన వ్యక్తి ఈయన. అలాగే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్కి జాదుగర్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్కి ఎన్నో మ్యాజిక్ చేస్తారు, ఎన్ని వెనకాల తెర వెనుక చేయించింది. అలాగే చాలా సినిమాల్లో, అలాగే మాల్గుడి కథల్లో ఇల్యూషనిస్ట్. మరి మీ అందరికీ ప్రపంచ ఇంద్రజాలక దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ని విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనల్ని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు. అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజిషియన్ పిసి సర్కార్ జూనియర్, ఆయన కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారండి. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది. మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్ట్ కళకు సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది. మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డు మ్యాజిక్ కళకు సంబంధించి ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని పిసి సర్కార్ జూనియర్ అయినటువంటి పిసి సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి 23న కళాభారతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి, కువైట్ నుంచి, అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక 10 మంది మెజిషియన్లు కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలు విశాఖపట్నం కళాభారతిలో ఫిబ్రవరి 23 సాయంత్రం, ఆదివారం సాయంత్రం 5:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ ఆర్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి. ఏది నిజం ఏది భ్రమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు సెల్లో ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో. ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమపడే పరిస్థితి. సో ఈవెన్ ఒకప్పుడు ఇల్లిటరేట్స్ మాత్రమే నమ్మేవారు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళని కూడా, బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్న వాళ్ళని కూడా మాయ చేసే పరిస్థితి, భ్రమ చేసే పరిస్థితి ఈ టెక్నాలజీకి వచ్చింది. కాబట్టి ఇలాంటి అపోహలు పోకుండా ఏది నిజమైన మ్యాజిక్ ఏది ఫేక్, అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది, దీనికి వెనకాల బిహైండ్ ఎలాంటి మాయలు మంత్రాలు లేవు, కేవలం అతీంద్రియ శక్తులు ఏమీ లేకుండా ఒక స్కిల్తో మాత్రమే ప్రదర్శించి ఈ ఆర్ట్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేయడం కోసం ఈ మ్యాజిక్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉచితంగా మెజిషియన్లు అందరినీ కూడా ఎవరైతే 35-40 సంవత్సరాలు పైబడిన మ్యాజిక్కి సేవ చేస్తున్నారో వాళ్ళ ప్రదర్శనల ద్వారా కానివ్వండి, కొంతమంది మెజిషియన్లు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మ్యాజిక్ ద్వారా. అలాంటి వ్యక్తులందరినీ ఎన్నుకొని ఈ కార్యక్రమంలోని సన్మానించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అందరికీ కూడా విశాఖ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా దీన్ని అందరికీ చేరవేస్తారని తెలియజేస్తారు. కొట్టిలో ఆదివారం సాయంత్రం ఫిబ్రవరి 23 సాయంత్రం 5:30 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యలో ఇది రావడానికి కాదు, మ్యాజిక్ షో బిఫోర్ స్టార్టింగ్ అందరూ ఆడిటోరియంలో కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని చూసి ఆనందించడంతో పాటు విజ్ఞానంతో సంబంధించిన కార్యక్రమం అంటే అసలు మ్యాజిక్ కోసం కూడా ఎన్నో సందేశాత్మక విషయాలు కూడా ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం.